హెచ్ఎండిఏ, డిటిసిపి, జీపీ లేఅవుట్, ఈ మూడింటి మధ్య డిఫరెన్స్ ఏంటి? హెచ్ఎండి అంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ అండి. అది మనకి సిటీ లిమిట్స్, అంటే ఫస్ట్ మనం జిహెచ్ఎంసీ లిమిట్స్ లో ఉండేవాళ్ళం. దాన్ని మనం సిటీ ఎక్స్పాన్షన్ ఎప్పుడైతే అనుకున్నామో మీరు అన్నట్టు ఓఆర్ఆర్ తో స్టార్ట్ అయ్యింది, అప్పుడు హెచ్ఎండి అనేది డిపార్ట్మెంట్ వచ్చింది. సో హెచ్ఎండిఏ కి కూడా కొన్ని లిమిట్స్ ఉన్నాయి, ఇంత కిలోమీటర్స్ అనేసి. ఆ కిలోమీటర్స్ దాటి కూడా జనాలు కొనాలనుకున్నారు. హెచ్ఎండిఏ లిమిట్స్ లో కొనాలి అంటే 20,000 30,000 గజం అవుతుంది. అబ్బా నాకు ఇంకా కొంచెం దూరం వెళ్ళి కొనుక్కోవాలి, ఎందుకంటే నా బడ్జెట్ 15 lakhs అనుకోండి. సో ముందుకెళ్ళి జనాలు కొనాలి అంటే అక్కడ లిమిట్స్ లేవు. సో అప్పుడు మనకి డిటిసిపి వచ్చింది. అంటే హెచ్ఎండిఏ తర్వాత డిటిసిపి అంటే డిస్ట్రిక్ట్ బేస్, హెచ్ఎండి అంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్, అంటే ఈక్వల్ టు మున్సిపాలిటీ. ఓకే, దాని తర్వాత డిటిసిపి అనే ఒక డిపార్ట్మెంట్ ని వేశారు. అంటే ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్స్ ఎందుకు వేశారు అంటే దీనికి ముందు మనకి జీపీ లేఅవుట్స్ అండ్ పంచాయత్ లేఅవుట్స్ మాత్రమే ఉండే. అవి లీగల్ కావు. అవి లీగల్ ఎందుకు కావు అంటే దాంట్లోకి రోడ్లు ఉండవు. ఇప్పుడు నాకు ఒక ఎకరా ల్యాండ్ ఉంది, నేను దాన్ని అమ్మేశాను, నలుగురికి అమ్మాను. ఇప్పుడు నలుగురు రోడ్ ఎట్లా వేయాలంటే కొనుక్కున్న వాళ్ళు మీరు వేసుకోండి, అంతే ఉండే. ఇక్కడైతే వీళ్ళే వేసిస్తారు. దట్ ఈస్ ద డిఫరెన్స్, అంటే సేఫ్టీ ఆఫ్ ద ప్రాపర్టీ. అంటే హెచ్ఎండిఏకి డిటిసిపికి సేఫ్టీ ఉంటది. డిటిసి ఆబ్వియస్లీ సేఫ్టీ ఉంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ జీపీ లేఅవుట్. జీపీ లేఅవుట్ లో మాత్రం ఎవరైతే అక్కడ ల్యాండ్స్ కొనుక్కుంటారో వాళ్ళే రోడ్స్ వేసుకోవాలి, వాళ్ళే అన్ని కనెక్షన్స్ తెచ్చుకోవాలి, అన్ని ప్రతిదీ వాళ్ళే తెచ్చుకోవాలి.